ప్రభాస్ గారు అంటే ఏమని చెప్తారు? ప్రభాస్ చాలా సినిమాలు చేశారు. ప్రభాస్ తో నేను మిర్చి చేసా, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. మిర్చిలో నాకు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక సీన్ లో ప్రభాస్ గురించి ఒక ఆర్టిస్ట్ చెప్తాడు, వచ్చాడు 6 అడుగుల హీరో ఇక మమ్మల్ని అంతా కాపాడుతాడని ఒక పెద్ద ఎమోషన్ డైలాగ్ చెప్తాడు. అవును అవును. ఆ డైలాగ్ కి ఆ చెప్పిన ఆర్టిస్టు 6'5" ఉంటాడు హైట్. ఆయన పక్కన నేను ఉంటాను, నేను ఇక్కడికి వచ్చాను ఆయనకి. హెవీ ఎమోషన్ డైలాగ్, చాలా ఎమోషన్. వచ్చాడు ఎవడొస్తాడు అనుకుంటే 6 అడుగుల మా వారసుడు వచ్చాడు, ఇక్కడి నుంచి మమ్మల్ని ఎవడేం హెవీ డైలాగ్ చెప్తాడు తను. నేను పక్కన ఉన్నా, హెవీగా ఏం చేసినా ఆనట్లేదు, ఎందుకంటే తను చాలా హైట్. ఏం చేయాలని చెప్పేసి ఆ డైలాగ్ అన్నప్పుడు నేను లాస్ట్ లో ఎండ్ ఫినిషింగ్ వచ్చినాక అన్నాను, ఇట్లా మీసాలు ఇలానే ఇట్లా అన్నాను. అది మానిటర్ టేక్ ఓకే అయిన తర్వాత ప్రభాస్ గారు కూర్చొని మానిటర్ చూస్తూ అందరూ మెయిన్ అసలు డైలాగ్ ఎలా వచ్చింది, ఎలా చెప్పాడని కాన్సన్ట్రేషన్, ఈవెన్ డైరెక్టర్ తో సహా ప్రభాస్ గారిని చూశాడు. నన్ను చూసి నేను అక్కడ వీళ్ళంతా మానిటర్ చూస్తున్నాను, టేక్ ఎక్కడైతే జరిగింది అక్కడే ఉన్నాను. ఇక్కడ నుంచి పెద్దగా దిల్ సూపర్ అని ఇక్కడి నుంచి చెయ్యాలంటే నేను పరిగెత్తుకుంటా వచ్చి చెయ్యాల కొట్టాను. ఓకే. సో ఆ రేంజ్ లో ఉన్న హీరో ఒక చిన్న బిట్టికి చూసి అంత యాంగ్జైటీగా అంత ఆనందంగా ఏ హీరో చెప్పరు జనరల్ గా. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు కదా, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ప్రభాస్ గారు అంటే సేమ్ అలానే ఉన్నారా? ఇప్పుడు కలిసి అంతే ఏం చేంజ్.